వినమ్మే ఐపీఎల్లో మొత్తం పోయింది అంతే. నోరు మూసుకొని వినరా. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తల తిరుగుతుంది రాత్రి నుంచి. రీను నువ్వు నా విశ్వరూపం చూడలేదు ఇంకా? నేను ఆల్రెడీ చూసా బైనాక్యులర్ లో క్లియర్ గా. ఎప్పుడు? ఏంటి నీ ప్రాబ్లం? అయ్యో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, నేను చాలా సుఖంగా ఉన్నా. నాకేం పని లేదు, ఇంటికి కూడా వెళ్ళలేను. ఇప్పుడు చూడు వేరే దేశానికి వెళ్ళి కుక్కలా పని చేయాలి. హ్యాపీ లైఫ్. అంత కష్టపడి ఎందుకు వెళ్తున్నావు మరి? వెళ్ళకు, ఉండు. వెళ్ళకుండా నేను ఇంకా టీఎఫ్సీలో పని చేస్తా కూర్చోవాలా? వాళ్ళ అమ్మ పాపం అనుకో నా ప్రాపర్టీ నా పేరు మీద రాసిచ్చేస్తుందా? నో మ్యాన్, టీఎఫ్సీ ఎప్పటికైనా నాకే. నాకు మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వలేవు సచిను. మరి నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏముందో కూడా నువ్వే చెప్పే. గాయస్ మీరు పానిక్ అవ్వనంటే మీకు ఒక విషయం చెప్తాను. ఏంటది? ఒక ఇండియా వర్కర్ చాలాసేపు నుంచి ఫాలో చేస్తుంది. నేను ఎన్ని షార్ట్ కట్లు తీసుకున్నా వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు. అది ఆది కార్లో ఉంది. అమూల్ నువ్వు తొందరగా పోరా, వాడు మన మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తున్నాడు. తొందరగా వెళ్ళు. నేను రాత్రి ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. సచిన్ నువ్వు పానిక్ అవ్వకు, నేను ఆదితో మాట్లాడతా. నేను చెప్తూనే ఉన్నా ఆది అని ఏమనొద్దురా అని. చూడరా వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి. హలో ఆది. ఏంటి? పిచ్చోడ్లా అరుస్తున్నాడు. మీరు భయపడకండి, ఆది మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. నాకు తెలుసు ఆది గురించి. అవునా? నీకు బాగా తెలుసు కదా ఆది గురించి. సచిన్ నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగో చెప్తున్నా. మరి నువ్వే కదా అన్నావు ఈ మెంటలోడే నీ బెస్టీ అని. ఆది బాబు మన బాయ్స్ రాడ్లు తిప్పి తిప్పి చేతులు అలసిపోయినాయి. ఒక చిన్న బ్రేక్ కావాలి ప్లీజ్. వద్దు, ఇంకా భయపడాలి. పోయింది పోయింది, నేను యూకే వెళ్ళాలన్న కోరిక చచ్చిపోయింది. రే అమ్ములు బండి పక్క కాబరా, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను చంపేని. ప్లీజ్ ఎంతో సేపు కాదు, కొంచెం సేపే. పాపం బాయ్స్. రే తమ్ముడు సచిన్ భయపడకు. నువ్వు యూకేకి వెళ్ళకపోయినా ఏం కాదు, అక్కడికి వెళ్ళినా ఒక్కడివే ఏం పీకలేవు. ఒక్కడి ఉంటే ఏం పీకలేనా? మరి ఇక్కడ ఉంటే నువ్వు చూసుకుంటావా? నేను చూసుకుంటాను. నువ్వు తొందరగా పోనీరా. నువ్వు హైదరాబాద్ వదిలేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు లేకుండా నేను అసలు ఉండలేకపోయాను. ఆ రోజు అడిగావు కదా నన్ను కేరింగ్ గా చూసుకోవడం ఎంజాయ్ చేయలేదా అని. చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. నేను నిన్ను చాలా మిస్ అవుతా. నేను నిన్ను మిస్ చేసుకోలేను. అయ్యో నువ్వు వాడికి చెప్పేదేదో క్లియర్ గా చెప్పు కదా. నిజం చెప్పాలంటే నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కాన్సెప్ట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నావు. కానీ గట్ ఫీలింగ్ తో చెప్తున్నా, ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ. వాడికి అంత ఇంగ్లీష్ రాదు కానీ తెలుగులో చెప్పు. సచిన్, ఐ లవ్ యూ. నీ చూపే నన్నే తాకిందే, కరిగిపోయానే నిన్నే చూస్తుంటే. ధక్ ధక్ కొట్టుకున్న గుండె దండనక్క బీటే పట్టుకుందే. I'm going. All the best, guys. వదలండి. ఆది, what is ఆది this? బ్రో, Are you out of ఆది your బ్రో. mind? సారీ, నిన్న రాత్రి వోడ్కా తాగేశా. నువ్వు చూసావు కదా, తాగిన మొత్తం ఏదో మాట్లాడా. పర్సనల్ గా తీసుకోకు బ్రో, నన్ను నీ తమ్ముడిని అనుకొని క్షమించు. ఒకసారి చెప్పేది విను. We can talk. యువర్ టాక్ టైమ్ ఈజ్ ఓవర్. ఇంకా యాక్షనే పాప. అయ్యో తన్నేం చెయ్యొద్దు. హేట్ చేయడానికి 100 రీజన్లు అన్నావు, ఇది 101వ రీజన్. ప్లీజ్ అది కొట్టు కాదు. వదిలే ఆది, ఆది వదిలే తన్ని కొట్టుకు ప్లీజ్. ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్న పేరు నాకొద్దు. యునో ఐఎమ్ మై సెల్ఫ్ ఫెమినిస్ట్. కానీ నువ్వు అడ్డుపడితే చంపడానికి కూడా వెనుకాడు. తప్పుకోవే. ఆది బాబు ఉప్స్.
ఇది నేరుగా అటాకర్స్ కళ్ళల్లో కొడితే చాలు ఎలాంటోడైనా గిలగిల కొట్టుకోవాల్సిందే. అది బాబు ఏమైంది ఏమైంది బాబు బాబు అది బాబు నీ నల్లగలంతా ఎందుకు తీసావు బాబు ఫీల్ కోసమా రేయ్, రండ్రా, రండి బాబు లేపండి రండి లేపండి రా లేపండి కారులోకి ఎక్కించండి రేయ్ జాగ్రత్త జాగ్రత్త మెల్లగా మెల్లగా చూసుకోండి తమ్ముడు అది బాబు అది బాబు మీకు విషయం చెప్పడం మర్చిపోయా మన బాయ్స్లో ఎవరికి డ్రైవింగ్ రాదు సారీ నువ్వు డ్రైవ్ చేస్తావా బాబు రా దిగు. అరే టైం లేదు. నమ్మలేకపోతున్నా మనం ఎన్ని చోట్ల తిరిగాం కదా. ఓల్డ్ హైదరాబాద్, న్యూ హైదరాబాద్, ట్యాంక్ బండ్, ప్రసాద్ ఐమాక్స్. కానీ నీకు మనం కాసేపులో చేస్తామంటే కానీ నాకు ఐ లవ్ యూ చెప్పాలనిపించలేదా? సచిన్ నీకు చాలాసార్లు చెప్పా నీ నోరు కంట్రోల్లో పెట్టుకోమని. అయినా నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నువ్వు యూకేలో సేఫ్గానే ఉంటావులే. అది కాదు, ఇందాక నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను అసలు ఎంజాయ్ చేయలేకపోయా. ఇప్పుడు నా కోసం ప్రాపర్గా చెప్పొచ్చుగా. నిజంగా ఇదంతా